హలో, ఇవాళ ఒక సింపుల్ అయిన మటన్ కర్రీ బ్యాచిలర్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ని బాగా వాష్ చేసి కొంచెం పసుపు, మిరియాల పొడి అండ్ దెన్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టుకున్నా, నేనైతే 5 విజిల్ పెట్టుకున్నా. ముక్కల్ని బట్టి మీరు ఎన్ని విజిల్ పెట్టుకోవాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఆనియన్స్ని బాగా తరుముకున్న, 2 ఆనియన్స్ తీసుకున్నా. కొంచెం మిక్సీలో ఆడించడానికి జీలకర్ర, పెప్పర, ఎండుమిరపకాయలు, కావాలంటే కొబ్బరి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం కొంచెం, టమాటో 2, కరివేపాకు 2 వేసుకొని బాగా ఆడిచ్చేస్తాం. నా హాఫ్ కేజీ మటన్కి ఇది సరిపడగా ఉంటుంది. మిక్సీలో బాగా పేస్ట్ లాగా ఆడించుకోవాలి, అప్పుడే కర్రీ బాగా థిక్గా ఉంటుంది. ఒక్క ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకొని ఆల్రెడీ తరిగించిన ఉల్లిపాయలను దానిలో వేసుకొని 2 మిరపకాయలు వేసి బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఎంత బ్రౌన్గా చేస్తే అంత కూర బాగా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఆడించిన పేస్ట్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే మీరు కొంచెం నీళ్లు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కర్రీ కావాలో అంత నీళ్ళు మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కుక్కర్లో ఆల్రెడీ విజిల్ పెట్టిన మటన్ని దాంట్లో ఉన్న నీళ్ళని కూడా దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకున్నా. నాకు సరిపడంత కారం పొడి వేసుకున్నా. నేను కారం తక్కువ తింటాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నా. అలాగే కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం వేసి బాగా పొంగి వచ్చాక ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక ఎంతో రుచికరమైన మటన్ కర్రీ